భూమిని ఢీకొన్న ఉల్కాపాతాలు అనేటివి ప్రపంచంలో 4 మాత్రమే ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఇది మనం అనుకున్నంత సింపుల్గా ఏం లేదు. అభావం అయితే మనం పోయేటప్పుడు రోడ్డు క్రాస్ చేస్తా ఉంది. నా బూట్లో సగం ఉంది. అది ఇక్కడ ఫోన్ సిగ్నల్ కూడా లేదు. ఏమన్నైతే ఫోన్ చేద్దాం అనే దానికి అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేము, ఈ కర్రతో చిరుతపుల్ని కొట్టలేము. వచ్చేటప్పుడు మాత్రం ఒంటరిగా అయితే రావద్దని అడిగే. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా అయితే మనము ఔరంగాబాద్లోనే ఉండబోతున్నాము. ఇది 3వ రోజు ఔరంగాబాద్లో, సంభాజీనగర్లో. ఈ రోజు పని ఏంటంటే 140 కిలోమీటర్స్ దూరంలో లోనార్ లేక్ అనే ఒకటి ఉంది. అంతరిక్షంలో నుంచి ఒక రాయి వచ్చి ఢీకొని ఆ లేక్ అనేది ఏర్పడింది. ఆ లేక్ని అయితే ఈ రోజు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అక్కడ పోయి ఇటువంటి లేకులు అనేటివి ప్రపంచంలో 4 ఉన్నాయంట. ఇండియాలో ఒకటి ఉంది, మిగతా వచ్చి బ్రెజిల్లో ఉన్నాయి, సౌత్ బ్రెజిల్లో ఉన్నాయి. సో అది చాలా ఫేమస్ అనమాట. అక్కడ పోయిన తర్వాత దాని డీటెయిల్స్ అన్ని చెప్తాను నేను. ఈ రోజు పని వచ్చి అదనమాట. ప్రెసెంట్ టైం వచ్చి మనకి 7 అయితే కావస్తా ఉంది. ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ నుంచి మనకి లోనార్ లేక్ ఎంత లేదన్నా ఒక 2.5 గంట అయితే పడుతుంది. సో ఇప్పుడైతే మనం బయలుదేరితే 9కో 10కి అలా పోయి మధ్యాహ్నం వరకు దాన్ని చూసుకొని అయితే మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేయచ్చు అనమాట. సో అది నమస్తే. మనకి ఆడ సెక్యూరిటీ అతను ఉన్నాడు కదా హాస్టల్కి. అతను 3 రోజుల నుంచి వరుసగా చూస్తున్నాడు కదా నన్ను. ఇంకా చూసినాడు ఇటు రోజు ఏంది చేస్తున్నాడు అని. ఇంకా ఈరోజు ఆత్రం తట్టుకోలేక అడిగినాడు, ఏం చేస్తున్నాడు షూటింగ్ అని. కాదు ఇట్లా యూట్యూబ్ అది ఇది అని చెప్తా ఉంటే, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే అర్థమైనట్టు తల ఒప్పుతా ఉన్నాడా. ఇంక సర్లే అని షూటింగ్ అని చెప్పిందా. ఈరోజు ఎక్కడ షూటింగ్ అన్నాడు, లోనార్ లేక్లో. అంటే నేను కూడా కనిపిస్తానా అంట. ఇక్కడ చూడండి, ఛత్రపతి శివాజీ ఎక్సలెంట్, అసలు హైలైట్ ఉంది ఇది విగ్రహము, స్టాచ్యూ రేంజ్లో ఉంది. ఛత్రపతి శివాజీ అయినా శివాజీ. పొద్దున్న సూర్యుడు కరెక్ట్ కళ్ళలో పడతా ఉన్నాడు ఎదురుగా. ఇదేంటి బైక్ రెట్టిపోతున్నాయి. ఎక్కడేదో ఉన్నట్టుంది నాస్టా, ఏదో తినేసి బయలుదేరేద్దాం. పోహా ఉంది అబ్బా, ఎక్సలెంట్. పోహా క్యా పోహా ఎగ్ ప్లేట్ పానీ కా బట్టలేదు. మహారాష్ట్ర స్పెషల్ పోహా. దీన్ని అటుకులతో చేస్తారు. నూనెలో వేసి ఉప్పు తగిలిచ్చిన 2 మిరపకాయలు, 1 నిమ్మకాయ. ఇది పోహా. పోహా వచ్చి ప్లేట్ 20 రూపాయలు. పోహా మాత్రం సూపర్గా ఉంది, అందుకే ఇంకో ప్లేట్ కూడా తీసుకున్నాము. ఇంకపోతే ఇక్కడ చూడండి వాటర్ ఫాల్, చెక్ డ్యామ్ బాగుంది. మహారాష్ట్రలో కంపల్సరీగా ట్రై చేయాల్సిన ఐటమ్స్లో పోహా కూడా ఒకటే. చాలా బాగుంటుంది అది పోహా. ఇక్కడ మహారాష్ట్రలో శివాజీ మాత్రము వీళ్ళ నరాల్లో ఉన్నాడు. ఇక్కడ చూసిన వీళ్ళు శివాజీ స్టాచ్యూలు కానీ, విగ్రహాలు, శివాజీ ఫొటోస్ ఎక్కడ చూసినా ఉంటాయి. ఇప్పుడు శివాజీకి ముందు వెనకాల ఎవరు లేరా చక్రవర్తులు, శివాజీ ఒక్కడే అంటే అట్లా ఏం కాదు. శివాజీకి ముందు ఉన్నారు, తర్వాత శివాజీ తర్వాత కూడా ఉన్నారు. కానీ శివాజీ మాత్రము వీళ్ళకి ఆల్మోస్ట్ దేవుడు. మహారాష్ట్రలో ఒకటి గమనించిన, మామూలుగా వీళ్ళు అమ్మాయిలు ఉన్నారు కదా, ఎక్కువ ఈ స్ప్లెండర్ ప్లస్లు తగులుతూ ఉంటారు. ఈ అమ్మాయిలు స్కూటీలు మానేసినారు, స్ప్లెండర్ ప్లస్లు, ఆ బుల్లెట్లు అవి ఎక్కువ తగులుతూ ఉంటారు వీళ్ళు. ఈడైతే ఇచ్చినారు చూడండి, వరల్డ్ ఫేమస్ లోనార్ క్రేటర్. 25 కిలోమీటర్లు రైట్ అంటే నుంచి. చూడండి రోడ్డు అసలు ఏమైనా ఉంది, అది హైలైట్ అసలు. ఈ పక్క చెరువులు ఉన్నాయి అక్కడక్కడ. వానాకాలం వానలు పడి ఆగినాయి కదా, అక్కడక్కడ చెరువులు ఉన్నాయి. ఇక్కడ ఏదో కారు యాక్సిడెంట్. ఇది మాత్రం హైలైట్ అసలు రోడ్డు. ఎక్కడో కొండ మీద రైడ్ చేస్తున్నట్టు ఉంది ఫీలింగ్. అవి అక్కడక్కడ మనకి కొండల్లో పడిన వాటర్ అని ఇట్లాగా చెరువుల్లాగా ఉన్నాయి. అక్కడక్కడ అయితే అలాగ స్టోర్ అయ్యండి.
ఇవి వ్యాలీస్ టైప్ ఉన్నాయి, ఇటు సైడ్ అటు సైడ్. మనకి టికెట్ 40 మామూలుగా బైక్కి ఒక 25 రూపాయలు అయితే తీసుకున్నాడు. ఇది అంతా ఎకో పార్క్ అంట. చిరుతపుల్లులు కూడా అయితే ఉన్నాయని చెప్తున్నారు. నెమళ్ళు, చిరుతపుల్లు, జింకలు, ఏదో పక్షులు కొన్ని అవన్నీ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. ఇది మొత్తం అంతా అడవి, దీనికి చుట్టూతో ఉంది, ఇదంతా అడవి. ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు దీన్ని అదేంది అగ్నిపర్వతం అనుకున్నారంట. వోల్కానిక్ ఎరప్షన్ వల్ల ఇదంతా ఇట్లా పైకి వచ్చింది చుట్టుపక్కలది అన్నట్టు అనుకున్నారంట. మళ్ళీ తెలిసింది ఏంటంటే అంతరిక్షంలో నుంచి ఒక రాయి వచ్చి భూమిని ఢీకుని దాదాపు 90,000 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో నుంచి భూమి వైపు వచ్చి ఇక్కడ ఢీకుందంట. ఢీకున్నప్పుడు మొత్తం అంతా ఈ మట్టి అంతా ఇటు పైకి వచ్చేసింది. అంటే ఇంపాక్ట్ అంత ఉండింది, ఇంత పెద్దది. 30 to 45 degrees యాంగిల్లో అయితే దీన్ని ఢీకొనిందంట. అందుకే మనకు ఒక సైడ్ ఇట్లాగే ఎక్కువ ఉంటుంది మట్టి అనేది, ఇటు సైడ్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అయ్యే ఓ नीचे जाने को कितना दूर है? नीचे जाने का 2 किलोमीटर. 2 किलोमीटर टफ है. हाँ, नीचे बहुत जाना पड़ता है. खाना पानी हो, खाना बिना लेके जाओ, पानी भूख लगती हो. మన బైక్ని అయితే ఎదుగుంటే ఏడైతే పార్క్ చేసినామో మన హెల్మెట్ని వచ్చి అక్కడ టికెట్ తీసుకున్నాం కదా, ఆడైతే ఇచ్చినాము. ఇప్పుడు లోపల పోవాలంట. లోపల పోయి పైకి వచ్చేదానికి 2-3 గంటలు పడుతుంది. తినేసిపోండి అని అయితే చెప్తున్నారు. నార్ పార్క్ ప్లాస్టిక్ ఫ్రీ జోను. సో ఇక్కడ నుంచి కింద వాటర్ దగ్గరికి పోయేదానికి 2 గంటలు అయితే పడుతుందంట. 11:30 వస్తూ ఉంది. మనం పోయి రాగలమా? మళ్ళీ 5 గంటల లోపల మనకి కింద క్లోజ్ చేసేస్తారు. హెల్మెట్ పెట్టున్నాం కదా, వాడేమో 5 దాకా ఉంటానని చెప్పినాడు. ఇంకో ఏంటంటే ఏదైతే డ్రోను తీసుకుపోనేది లేదు లోపలికి, నాకు అవసరం లేదులే, నేను మొయ్యలేను, మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పిన. వచ్చేటప్పుడు తీసుకుంటా అని చెప్తే అదే అలవ్ లేదు డ్రోన్ అన్నదా, మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పిన. ఇది లేకు, ఇక్కడ టెంపుల్. ఇక్కడ నుంచి కిందకి నడుచుకుంటూ పోవాలా. చూడండి నీళ్ళు ఎంత క్లియర్గా ఉన్నాయో, కింద పాచితో సహా కనిపిస్తూ ఉంది. ఇది కూడా ఇదిగోండి. ఇప్పుడు కిందకి పోవాలా, సచ్చినం పోయి. ఇప్పుడు ఇదిగోండి, ఇవి ఏందో చాలా డేంజర్గా ఉన్నాయి. మనకి ఆ కోనేరులో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు అయితే ఇదిగోండి ఇట్లా దాంట్లోకి కింద సరస్సులోకి అయితే పోతూ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రెష్ వాటరు. మనకి దాంట్లో ఉండేది సరస్సులో ఉండేది సాల్ట్ వాటరు. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. అదిగోండి ఆడ కనిపిస్తుందా లేదా, ఆడ ఒకటి ఉంది. ఇక్కడ ఏదో ఒక చిన్న టెంపుల్ అయితే ఒకటి ఉంది. శివాలయం ఉంది చూడండి. ఇది ఈ టెంపుల్ ఏదో పిరమిడ్ షేప్లో అయితే ఉంది. ఇది వెరైటీగా. మామూలుగా మనకి ఇండియాలో మనం ఎక్కడ చూసుకున్నా సరే, అంటే జియాలజికల్గా ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉందంటే, అక్కడ ఏదన్నా వాటర్ ఫాల్స్ ఉన్నా, లేదంటే ఇంపార్టెంట్ ఏదన్నా ప్లేస్ ఉందంటే అక్కడ ఖచ్చితంగా ఒక టెంపుల్ అయితే ఉంటుంది పాతకాలంది. దాని అర్థం ఏంటంటే ఆ ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించి అక్కడ ఒక టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేసినారు. అంటే దాని గురించి ఎగ్జాక్ట్గా వాళ్ళకి తెలుసో తెలీదు. మొత్తానికి అయితే ఇది మామూలుగా ఉండే ప్రాంతం కాకుండా ఇదేదో కొంచెం స్పెషల్గా ఉందనే ఉద్దేశంతో అయితే వీళ్ళైతే ఇట్లాంటి టెంపుల్స్ని కన్స్ట్రక్షన్ అయితే చేస్తుంటారు ఆ ఏరియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆస్ట్రాయిడ్ ఢీకొని మనకి ఏర్పడిన సరస్సు. పాతకాలంలో టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. అంటే ఇది ఆస్ట్రాయిడ్ ఢీకొని ఏర్పడిందా, లేకపోతే
మామూలు సరస్సా లేకపోతే అగ్నిపర్వతం వల్ల ఏర్పడిందా అనేది వాళ్ళకి క్లారిటీ ఉందో లేదో తెలియకపోవచ్చు. కానీ మొత్తానికి అయితే ఈ మిగతా ప్రాంతాల్లో కాకుండా ఇది కొంచెం స్పెషల్గా ఉందనే ఉద్దేశంతో ప్రత్యేకత కలిగి ఉంది ఈ ప్రాంతం అని. ఆ ప్రాంతాల్లో అయితే మనకి టెంపుల్స్ అనేటివి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసి ఇండియాలో ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా చాలా చోట్ల టెంపుల్స్ అనేటివి ఉంటాయి. దీని లోపలికి అయితే పోదాం. పాతకాలం టెంపుల్ శివాలయం ఇది. ఆంధ్ర बालाजी बालाजी टेम्पल काय आया आता पहिले पोळी भेटत नव्हती तिकडे, आता भेटायली. नाही पहिले चपाती भेटत नव्हती तिकडे, भातच भेटत आहे. నాకేం అర్థం కావట్లేదు. రూరల్ ప్రాంతానికి వస్తే మరాఠీ వినిపిస్తూ ఉంది, మిగతా అంతా హిందీయే. ఇదిగోండి మనకి దారిలో ఒక వాటర్ క్రాసింగ్ అయితే ఉంది. ఇక్కడ సో ఇక్కడ ఏదో ఒక చెక్ పోస్ట్ టైప్ వచ్చింది. ఇది మాత్రం సూపర్గా ఉంది ట్రెక్కింగ్. అంటే మరి ఎంత హార్డ్ లేదు కానీ పోతా ఉంటే చాలా బాగుంది. ఈ అడవిలో చిరుతపులులు కూడా అయితే ఉన్నాయి, అందుకని కొంచెము జాగ్రత్తగా పోవాలి, చూసుకుంటా. ఇదిగోండి ఇక్కడ ఒక పాత టెంపుల్ అయితే ఉంది. ఎన్ని టెంపుల్స్ కట్టి పెట్టినది దారి పడుగుతా ఇలా. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉన్నట్టునింది, ఇది మొత్తం శిథిలావస్థగా వెళ్ళిపోయింది. ఇది మాత్రం ఇంకా ఉంది, అటు కొన ఊపిరితో నిలబడి అన్నీ అటు పెట్టినారు. బా ఇంతలో డిజైన్ ಇದೆ లోపల. ఇది కూడా శివాలయమే, చూడండి శివుడిది విగ్రహం. ఇది మామూలుగా గర్భగుడి, పైన టాప్ అంతా లేదు. ఇది టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర నుంచి వేటు లోనార్ లేక్ ఇటు పోవాలంట. ఈరోజు పొద్దున్నే ఇదంతా క్లీన్ చేసినట్టున్నారు. ఓహో, దీన్ని క్రాస్ చేసుకుంటూ పోతానే ఉన్నాం. ఇంకా ఇందాక ఆడ క్రాస్ చేసినాం, ఇప్పుడు ఈడ క్రాస్ చేయబోతున్నాం. ఇక్కడ వాటర్ సౌండ్, పక్షుల సౌండ్ తప్ప ఏమి వినిపించట్లే. మరి దారుణంగా ఉంది ఇది, లోపలికి పోయే కొద్దా అసలు ఏం అర్థం కావట్లే. ఉయ్యమ్మ ఇటు చూడండి, చూడండి ఇట్లా ఏమంటారు, సెంటిపీడా ఏంది ఇదే, చూడండి ఎంత పెద్దదో ఇది, పెద్దది. దండిగా ఏడొకటి ఉంది, ఏడొకటి ఉంది దాంట్లో. ఇది చూడండి ఎంత ఉన్నాయో, చూడండి ఆల్మోస్ట్ నా బూట్లో సగం ఉంది. అది పెద్దది. హౌ ఫార్? హాఫ్ అన్ అవర్ ఇట్ విల్ టేక్. Half an hour. 1 hour. The second mandir. Okay. But last two mandirs are a bit far away. It will take an hour's time. 1 hour. ఇంకొక అరగంటలో ఒకటి ఇంకొక టెంపుల్ ఏదో ఒకటి వస్తుందంట. దాని తర్వాత ఇంకా గంట పడుతుందంట. సచ్చినంపు సాయంత్రానికన్నా బయటకు వస్తామా ఎండ్ నుంచి. ఎప్పుడు దారిలో పాము నింది, చిన్నది వానపాము. అది చూడండి, అదిగోండి చెట్టు మీద పోతాను చూడండి, వెళ్ళిపోయింది. అది కనిపించట్లే. మామూలుగా ఈ చెట్ల మీద ఉంటాయి చూడండి పాములు. ఆ పాము అయితే మనం పోయేటప్పుడు రోడ్డు క్రాస్ చేస్తూ ఉంది, మనల్ని చూసి వెళ్ళింది చెట్టు మీదకి. మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి, పాములు కూడా ఉన్నాయి. అయ్యో అయ్యో, ఈ చెట్టులో పోయిందంటే అసలు కనపడలే, నాకే కనపడలే. దగ్గర ఉంటాడు, కెమెరా ఏం రికార్డ్ అయి ఉంటుంది ఏమో. పాములు పుట్ట, గాడ్. ఇక్కడ ఫోన్ సిగ్నల్ కూడా లేదు, ఏమన్నైతే ఫోన్ చేద్దాం అనే దానికి. సిగ్నల్, నో సిగ్నల్ అనమాట, అసలు లేదు సిగ్నల్. ఇది పైనుంచి కనిపించినంత బ్యూటిఫుల్గా ఏం లేదు లోపల. మరి
మరి దారుణంగా ఉంది లోపలంతా. ఇటు పోయేటప్పుడు ఒక 2 నెమళ్ళు, ఒకటి మగది ఇంకోటి ఆడది, అసలు అవి కనిపించట్లే, అట్టా పోతా ఉన్నాయి. ఏంది సౌండ్ వస్తుందని చూస్తే నెమళ్ళు అయితే చాలా బాగున్నాయి, పెద్ద సైజువి. సో ఇటు వచ్చినాము, ఎడగరాగానే ఇటు ఒకటి యారో ఉంది, ఇటు ఒకటి యారో ఉంది. మనకేమో హిందీ రాదు, ఎటు పోవాలని ఇప్పుడు పీనాత ఇటు పోదాం. ఇంక చూడండి, ముందుగానే మనకు భయం రా అంటే ఈ చెట్టుకి నా సొంతంగా పాము బొమ్మ వేసి పెట్టినారు. ఎవరో మీ క్రియేటివిటీ తగలేయా. ఇక్కడ ఎందుకు గెస్ట్, ఇది ఫారెస్ట్ వాళ్ళది హౌస్ ఉన్నట్టుంది, లోపల ఎవరు లేరు. ఇది ఏందని, ఇది ఈ సెట్ ఏంది? చిన్న పురుగులు. ఇదేంది ఇది? ఎటు పోవాలి నుంచి? లెఫ్ట్కి పోవాలి, మొత్తం బురదే. అబ్బా భలే ఉంది ఈడ. ఒరే లేక్ దగ్గరికి వచ్చేసినట్టున్నా, కిందకైతే వచ్చేసినాము. ఎక్కడికో పోతా ఉంది ఇది. సో మొత్తానికైతే మనం కిందకైతే వచ్చినాము, ఇంకా ఎటు పోతా ఉంది. టెంపుల్ ఉండాలి ఈడ, ఆ టెంపుల్ దగ్గరికి ఎటు పోతుంది అర్థం కావట్లేదు. కానీ దారి తప్పుకోకుండా ఇట్లా నేరో మనకి ఇచ్చినారు. ఇదేందన్నా ఆడవాసులా, ఈడొక యారో మార్కు. ఇది మనం అనుకున్నంత సింపుల్గా ఏం లేదు, బాగానే భయపిస్తూ ఉంది. एवढं कुठे दा तर पाणी वाढून राहिलं, कमी नाही झालं. मध्ये 2 फूट पाणी वाढलं. 2 महिन्यांची पाणी మనకి సరస్సు అంచున్న అయితే మనం పోతానే ఉన్నాం. ఇందా నుంచి మనం ఉన్నామా లేకపోతే ఎడన్నా వెళ్ళిపోయినామా అడవిలోకి మ్యాప్ ఓపెన్ చేస్తే మ్యాప్ అయితే సిగ్నల్ అయితే లేదు. మామూలుగా ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, maps.me అని. అది వచ్చి మనకి దానికి సిగ్నల్ అవసరం లేదు, డైరెక్ట్ శాటిలైట్ ద్వారా మనకి మనం ఉండే లొకేషన్ అయితే చూపిస్తుంది. ఆఫ్లైన్ అనమాట అది. దాన్ని ఓపెన్ చేస్తే కరెక్ట్ రూట్లోనే ఉన్నాం, దాదాపు దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది, ఆ టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నాం. maps.me అని ఇదనమాట. ఇదిగోండి, మనమైతే ప్రజెంటు ఆ లొకేషన్లో ఉన్నాము. ఇదిగోండి, ఇక్కడ పోవాలి ఇప్పుడు అని అనుకుంటా ఉన్నా. మనకి దానికి నెట్ అవసరం లేదు, మామూలుగా మనం ఏదైనా తప్పిపోయినా కూడా GPS లొకేషన్ మన దిక్సూచిని ఉపయోగించి బయట అయితే పడవచ్చు. చూడండి, ఇవి వాటర్ సరస్సువే, దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మామూలుగా ఇది ఉంటుంది కదా, ఇదేంది దిక్సూచీలు, ఆ దిక్సూచీలు అయితే ఇక్కడ పనిచేయవు. దానికి ఇక్కడికి ఏదో ఒక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినా వచ్చి యుగానికి ఒకళ్ళు ఇంటర్వెల్ సీన్ ఉంటుంది చూడండి, అలా ఉంది నా పరిస్థితి. బా ఓ రేంజ్లో ఉంది లోపల మాత్రం. చూడండి, లోపల శివుడి చిన్నది విగ్రహం ఉంది. మనకి టెంపుల్కి ఇటు బయటికి రాగానే సరస్సు ఎంత బాగుందో. సరస్సులో ఈ నీటి కొంగలు, ఇదిగోండి చేపలు, సాల్ట్ వాటర్. ఈ మామూలుగా ఈ సరస్సు 2020 జూన్లో అయితే మొత్తం ఈ సరస్సు అంతా పింక్ కలర్లోకి మారిపోయింది. చూపిస్తుంది ఇవ్వండి, అది పింక్ కలర్ ఎట్లా ఉంటుందో. అయ్యింది మరి దారుణంగా వస్తుందయ్యా. ఏమైనా పులిని ఏమైనా చూసినాయా కోతులు? ఇంకా ఎట్టుంది దారి ఆడుకో.
సో ఇదేంతో ఒక కర్ర ఉంది, ఈ కర్ర తీసుకున్నాం. ఈ కర్ర అయితే తీసుకున్నామా, ఇది దేనికి అనుకున్నారో, మన ఆయుధం ఇది ప్రజెంట్. దీంతో చిరుతపులు వస్తే కొట్టేదానికి. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేము, ఈ కర్రతో చిరుతపుల్ని కొట్టలేము. ఏమంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతే. మనకి మీకు ఆ సందులోంచి ఒక జెండా కనిపిస్తుందా ఎర్రది, ఆడదాకా అయితే పోవాలా, మళ్ళీ తిరుక్కు వచ్చేసేది. మనం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా, ఎందుకండి ఆడ కనిపిస్తుంది టెంపుల్, కనిపిస్తుందో లేదో, టెంపుల్లో అక్కడ మొదలుపెట్టినాము, ఆ నుంచి తిరుక్కుంటా అంచున్నే తిరుక్కుంటా వచ్చినాము. ఇప్పుడు ఆడే పోవాలా. ఆల్మోస్ట్ సగం లేక్ చుట్టేసినాము. ఇప్పుడు మనమైతే కర్రనైతే పడేసినాము, అది మనకి సహాయం చేసినట్లేదు, దానికి మనం సహాయం చేస్తున్నట్టుంది. మన నడకని స్లో చేస్తూ ఉంది అది, అందుకనైతే పడేసినాం దాన్ని. టెంపుల్ దగ్గరికి వచ్చినాము, మొత్తానికి మనిషి కూర్చున్నట్టు కూర్చో ఉంటుంది అది. కోతి టెంపుల్ దగ్గర పోయేదానికి లేదా, వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు నేను వీడియోలో చూసినప్పుడు కిందకైతే ఉన్నాయి వాటర్. ఈ మధ్య వర్షాలు పడడం వల్ల అయితే వాటర్ అనేది చాలా పైకి వచ్చేసింది, వాటర్ లెవెల్. అందుకే టెంపుల్ మునిగిపోయింది. ఈ టెంపుల్ చుట్టూ తిరగచ్చు, తిరిగేదానికి చోటు ఉంది. ఇప్పుడైతే నీళ్ళు ఉన్నాయి. ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్కి చక్కగా అవతల ఆ కొండ మీద ఒక చిన్న టెంపుల్ ఉంది చూడండి, ఆడ మనం స్టార్ట్ అయింది. దానికి ఎదురుగా ఈ టెంపుల్ ఉంది, ఈ టెంపుల్కి ఎదురుగా ఆ టెంపుల్ ఉంది. మనం ఆడైతే మొదలుపెట్టి ఇదంతా తిరుక్కొని కిందనే అట్టా చుట్టేసుకుంటా ఎడదాకైతే వచ్చినాము. ఆల్మోస్ట్ సగం లేకనైతే కవర్ చేసినాము వచ్చేటప్పుడు. ఇప్పుడు పోయేటప్పుడు మిగతా సగం అయితే కవర్ చేస్తాం. ఆల్మోస్ట్ ఈ సరస్సుని అయితే ఒక రౌండ్ వేసినట్టు మనం. ఇది సరస్సు, ఇక్కడైతే కూర్చోన్నాం, ప్రశాంతంగా ఉంది, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ సో ఇంకా ఈ లేక్ విషయానికి వస్తే, ఇది వచ్చి మనకి మహారాష్ట్రలో బుల్దానా డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుంది. ఔరంగాబాద్కి ఆల్మోస్ట్ ఒక 140 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇది. ఈ లేక్ అనేది మనకి ఉల్కాపాతం వల్ల ఏర్పడింది. ఉల్కాపాతం అంటే మనకి అంతరిక్షంలోంచి అప్పుడప్పుడు కొన్ని రాళ్ళు వచ్చి భూమిని తాకుతూ ఉంటాయి. అట్లా తాగడం వల్ల ఇది ఏర్పడిన లేక్ అనమాట. ఈ లేక్ దాదాపు ఒక 55,000 సంవత్సరాల క్రితము ఆ ఉల్క అనేది ఈ భూమి ఇక్కడైతే తాకి ఇక్కడైతే పడి ఈ ఇంత పెద్ద లేక్ అయితే ఏర్పడిందంట. కొందరు ఏమంటారంటే ఆ 55,000 సంవత్సరాలు కాదు, ఇంకా దానికి 10 రెట్లు, అంటే దాదాపు 5 లక్షల సంవత్సరాల క్రితమే ఆ ఉల్క అనేది పడిందని అయితే చెప్తా ఉంటారు. కన్ఫామ్ గా ఎప్పుడు అనేది మనకి కన్ఫామ్గా అయితే తెలియదు ఎప్పుడు పడింది అనేది. దీని డయామీటర్స్ వచ్చి ఆల్మోస్ట్ 1.3 కిలోమీటర్స్ అంటే డయామీటర్. ఇది భూభాగం నుంచి 150 మీటర్ల డీప్లో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కొండలు ఉన్నాయి కదా, ఇవి వచ్చి 75 యాంగిల్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పడినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది వీటిని బేస్ చేసుకొని అయితే మనం చెప్పొచ్చు. కొన్ని సంవత్సరాలకి అదేమైందంటే ఇక్కడ వర్షాలు పడి ఇక్కడ వాటర్ అనేది ట్రాప్ అయిపోయింది. ఇంకా ట్రాప్ అయిపోయినప్పుడు ఈ వాటర్ ఎటు పోలేక ఓన్లీ ఎవాపరేషన్ అవ్వడం వల్ల ఉల్క దాని లవణాలు అనేది ఈ వాటర్ లో కలిసి ఈ వాటర్ అనేది pH లెవెల్ అనేది హైలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు దాదాపు 9, 10, 11 దాకాకైతే pH లెవెల్ అయితే పోతుంది. ఇది మనకి pH ఎట్లా తెలుస్తుంది అంటే, దీన్ని మామూలుగా టెస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది. నేనేం తేలేదు, pH అవి ఉంటాయి పేపర్లో, అవి కానీ ముంచినామంటే మనకి తెలుస్తుంది ఎంత pH లెవెల్ అనేది. 2020 జూన్లో అయితే ఇది మొత్తం కంప్లీట్ గా పింక్ కలర్ లోకి మారిపోయినాయి ఈ వాటర్ అనేది. నేను మీకు చూపిస్తా ఎందుకు మారినాయి అంటే, ఆ టైంలో వర్షాలు తక్కువైపోయి ఈ ఎవాపరేషన్ అనేది ఎక్కువైపోవడం వల్ల pH లెవెల్ ఇంకా హై వెళ్ళిపోయింది అనమాట. అందువల్ల ఈ మొత్తం వాటర్ లెవెల్ అనేది పింక్ కలర్ లోకి మారిపోవడం జరిగింది. ఇటువంటివి మనకి ప్రపంచంలోనే 4 మాత్రమే ఉన్నాయంట. ఇటువంటి అంటే ఇంపాక్ట్ హై వెలాసిటీతో వచ్చి భూమిని ఢీకొన్న ఉల్కాపాతాలు అనేటివి ప్రపంచంలో 4 మాత్రమే ఉన్నాయి. అందులో ఇది ఒకటి. మిగతా 3 వచ్చి బ్రెజిల్లో అయితే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు ప్రపంచంలో. అందుకని ఇది ఇంత ఫేమస్. ఇది 2 కోతులు
సో ఈ ప్రపంచంలో 4 మాత్రమే ఉన్నాయా ఉల్కాపాతాలు, మిగతా ఇంకెక్కడా లేవా అంటే ఉన్నాయి. ఈ 4 ఏంటంటే మనకి హై వెలాసిటీ బెసాల్టిక్ రాక్ ఇంపాక్ట్ అంట. అంటే మనకి ఆస్ట్రాయిడ్ వచ్చేటప్పుడు హై వెలాసిటీతో వచ్చి బెసాల్టిక్ రాక్ని అయితే ఢీకొనింది ప్రపంచంలో 4 మాత్రమే. అది ఇదొకటి, మిగతా 3 బ్రెజిల్ అయితే ఉన్నాయి. హై వెలాసిటీ అంటే ఎంత ఉండొచ్చు అంటే ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పేది 90,000 కిలోమీటర్ల వేగంతో అయితే వచ్చినాయంట. అది కాకుండా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 30 నుంచి 45 డిగ్రీల యాంగిల్తో అయితే వచ్చి మనకి రాయి అనేది ఢీకొని ఉంటుందని అయితే చెప్తున్నారు. అది ఎట్ట చెప్తున్నారంటే మనకి ఈ కొండ ఉంది కదా చుట్టుపక్కల, ఈ కొండ అనేది ఒక సైడ్ హైట్ ఎక్కువ ఉంది, థిక్నెస్ ఎక్కువ ఉందన్నమాట హైట్. మిగతా చుట్టుపక్కల అంత లేదనమాట. దానివల్ల అయితే ఒక యాంగిల్ అయితే వచ్చి ఢీకొని ఉంటుంది అని అయితే చెప్తున్నారు. సో అదనమాట లోనార్ లేక్ ఎట్లా జరిగింది అనేది. 1:30 అయితే అవుతుంది టైము. మనం అయితే బయలుదేరద్దాం ఇక్కడ నుంచి. మళ్ళీ 1:30 గంట అయితే పడుతుంది. మనం హెల్మెట్ పెట్టిలా, వాళ్ళు 5 గంటల దాకా ఉంటాము, నువ్వు రాకపోతే మేము లాక్ చేసుకుని వెళ్ళిపోతాం అని అయితే చెప్పినారు. ముందు పోయి హెల్మెట్ తీసుకోవాలి. జియాలజీ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రము కంపల్సరీ విజిట్ చేయొచ్చు. ఏడేదో ఉంది కదులుతా ఉంది మనం కదిలినప్పుడల్లా. ఏంది అది? మొత్తానికైతే ఈ ఏరియాలో ఉంది అది. ఏడో ఏందనేది అర్థం కావట్లేదు. పెట్టనా లేకపోతే ఏమన్నా బల్లె, తొండ, అడవి బల్లె. అడవి నిండా మొత్తం సీతాఫలాల చెట్లే. ఇది సీతాఫలం చెట్టు మొత్తం సీతాఫలాల చెట్లు అడవి నిండా. ఇదిగోండాడ కాయ తినొచ్చు తినకూడదు ఇవి మనం. ఇదిగోండాడ సూపర్గా ఉంది. ఇక్కడ ఒక గుడుము ఉంది. ఇప్పుడు ఎట్టు పరిగెత్తుకుంటూ పోయింది లోపలికి మనల్ని చూసి. మనం వచ్చేటప్పుడు మన బైక్ దగ్గర 3 పిల్లకాయలు ఉన్నారు. ఎక్కడి నుంచి అది ఇది అని అడగతా ఎక్కడికన్నా అన్నారు. కిందకు పోతున్నారా నీళ్ళ దగ్గరికంటే అన్న చాలా దూరము, పోయేటప్పుడు ఏదన్నా ఫుడ్ తీసుకోకుండా అన్నా లేకపోతే ఆకలి చేస్తుంది అన్నారు. సరే ఎందుకన్నా మంచిదే అని ఒక 2 బ్రెడ్ పకోడా అయితే తీసుకున్నా, పార్సల్ కట్టించుకున్నా. ఇక్కడికి వచ్చి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు అర్థమవుతుంది వాళ్ళు చెప్పిన మాట కానీ వినకుండా ఉంటుంటే బుక్ అయిపోయిండే వాళ్ళం అని. సో ఇదిగోండి నేనైతే ఒక 2 బ్రెడ్ పకోడా తెచ్చుకున్నా. ఇవి అయితే తింటా పోతా ఉండ నడుచుకుంటా. ఒకటి మాత్రం రికమెండ్ చేస్తా, వచ్చేటప్పుడు మాత్రం ఒంటరిగా అయితే రావద్దండి. ఇక్కడికి గ్రూపులుగా అన్నారా అండి, లేకపోతే 2 అన్నారండి మినిమం. ఒకరు మాత్రం రావద్దండి. ఏందేందో కనిపిస్తున్నాయి జంతువులు, పురుగులు, పాములు, ఉడుములు. ఇప్పుడేదో అటు వస్తూ ఉంటే దారిలో ఇదేంది గడ్డి ఉన్నింది బాగా ఎత్తుగా, ఎర్రది ఇంతలా ఉంది తోక బయటకునింది. నేను దగ్గరకు పోగానే లోపలికి వెళ్ళిపోయింది. అది ఏందో అనేది అర్థం కాల. పాము తోకనా లేకపోతే ఇంకేదన్నా బల్లె, అడవి బల్లె ఏదనేది మనకి ఐడియా లేదు. నేను ఇంకా దూరం నుంచి ఏదో మామూలుగా ఇవి తీగలు ఉంటాయి కదా, తీగలు కావాలనుకున్నా. ఇట్లాగా గడ్డి ఉన్నిందాడ, అంటే ఎత్తుగా ఉన్నింది. ఆ గడ్డిలో నుంచి అట్లా బయటకు వచ్చింది, ఎర్రంగా ఉంది. నేను ఇంకా ఏదన్నా చెట్టు తీగేమో, లావు ఈ పెద్దవి ఉంటాయి కదా ఇట్లాంటి తీగలు, అట్లాంటి తీగేమో అనుకున్నా. తీరా నేను దగ్గరికి పోగానే జర్రని వెళ్ళిపోయింది లోపలికి. వస్తే మాత్రము గ్రూపులుగా రండి తప్ప సింగిల్గా మాత్రం రావద్దండి ఇక్కడికి. సో మొత్తానికైతే మళ్ళీ పైకి అయితే వచ్చినాము. ఈ మెట్లు చూస్తూ ఉంటే నాకు సౌత్ అమెరికాలో మయాన్లు ఉంటాయి టెంపుల్స్, అట్లా ఉన్నాయి. అదిగోండి మనకి ఆడ ఎర్రంగా జెండాలు కనిపిస్తుంది. ఆడ పోయి వచ్చినాం మనం ఇప్పుడు. పూరా లేలే. ఓకే, థ్యాంక్ యూ. ఈ తాత మనం పోయేటప్పుడు ఇక్కడే కొనుక్కున్నాడు, ఇప్పుడు కూడా ఇక్కడ కొనుక్కున్నాడు. సూపర్. ఆవిడొక ఆవునైతే కట్టేస్తున్నారు గడ్డి మధ్యలో. దానికి తిన్నంత గడ్డి, దాని చుట్టుపక్కల ఆడొక వాటర్ పాండ్ ఉంది. ఆడ పొలాల మధ్యలో ఇల్లులు. సూర్యుడు లైటింగ్కి గడ్డి మీద మన సిల్వర్ కలర్లో మెరుస్తూ ఉంది అది గడ్డి. సూపర్.
ఈ వాటరు ఇక్కడ కొండలో పడిన వాటర్ ఇదంతా కూడా ఇక్కడ వచ్చి స్టోర్ అయింది. అయినా కూడా సూపర్గా ఉంది అది. ఇందాక పోయేటప్పుడు తప్పించుకోపోయినా, ఇప్పుడు వచ్చి అదే పనికి పట్టేసినారు ఇంకా. సో ఇది చూడండి, సూర్యుడు మనం పొద్దున పోయేటప్పుడు ఎదురున్నాడు, ఇప్పుడు సాయంత్రం మళ్ళీ ఇట్లా రిటర్న్ పోయేటప్పుడు మళ్ళీ ఎదురు. సూర్యుడికి ఎదురుపోతున్నాం మళ్ళా. ఇవన్నీ ఏందనుకున్నారు? ద్రాక్ష, మొత్తం ద్రాక్ష తోటలే ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ పక్కన ద్రాక్ష, ఎండు ద్రాక్ష అమ్ముతా ఉన్నది. ఎండు ద్రాక్ష ఇవి రైజిన్, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇవి నల్ల ద్రాక్ష, ఇవి ఒక రకం, ఇవి ఒక రకము, ఇవి ఒక రకము, అన్ని రకరకాల ద్రాక్షలు ఉన్నాయి. ఇవి వచ్చి అంజూరాలు, ఏందో ఒక రకంగా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఏడ పండించి ఏడ అమ్ముతా ఉండడు. అర కేజీ 100 రూపాయలు. మేలేనా? నాకేం తెలియదు. మన దగ్గర ఎంత ఉందో రేటు. చాలా తీయగా ఉండే, తేనె ఉన్నట్టుండే. పంపతీసి తేనె ఏమన్నా పూసినారా పైన? సో మనమైతే ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాం, సిటీ దగ్గరికి. ఇక్కడేందో మార్కెట్ జరుగుతూ ఉంది, అంతా గందరగోళంగా గజిబిజిగా ఉంది. చాలా బాగుంది సన్సెట్ మాత్రం. ప్రజెంట్ టైం వచ్చి 8:30గా వస్తూ ఉంది. మనము రేపు ఇక్కడ నుంచి బయలుదేరి మనము రేపు మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతాము. సో మనం వచ్చిన దగ్గర నుంచి బైక్ చైన్ అనేది ఊరికి లూబ్ వేస్తా వచ్చిన. ఈ రోజు అయితే క్లీన్ చేసి, ఇప్పుడైతే క్లీన్ చేసి లూబ్ అనేది వేద్దాం. ఎందుకంటే ఇప్పటికే చాలా కిలోమీటర్లు అయితే తిరిగేసినాం అనమాట. మామూలుగా అయితే నాతో పాటు ఒక చిన్నది అయితే తెచ్చుకోండి లూబ్, అదైతే ఇప్పుడు దాకా వచ్చింది. షాపులో అయితే, ఈ షాపులో ఇదైతే ఇచ్చినారు. ఈ కవర్లో ఏముందంటే చైన్ క్లీనరు, చైన్ లూబ్ అయితే ఉంది. ఒక చిన్న కవర్ అంటే ఇంత పెద్ద కవర్ అయితే ఇచ్చినాడు. చైన్ లూబ్ ఒకటి, క్లీనర్ ఒకటి. ఇవైతే మనం అప్లై చేసేసి రేపు పొద్దున అయితే మనం తెల్లవారుజామున అయితే బయలుదేరి మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతాము. అందుకని ఇప్పుడే దీన్ని క్లీన్ చేసి పెట్టేసుకుని ఉంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు, పొద్దున్న లేసి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ హాస్టల్లో వేద్దాం ఉంటే ఆడ మళ్ళీ అంతా ఇదంతా పడి గలీజ్ అయిపోతుంది. ఎందుకని ఈదులోకి వచ్చిన ఏడొక వీధి లైట్ ఉంటే దాని కింద అయితే వేద్దామని లైటింగ్కి ఎక్కడికైతే వచ్చిన. మామూలుగా క్లీన్ చేసేకి బ్రష్ ఏదన్నా అడిగిన, బ్రష్ లేదన్నాడు. సరే నేను టూత్ పేస్ట్ ఒకటి తెచ్చుకున్నా. సో ఇదిగోండి, క్లీనర్ అయితే కొట్టేసినాము. ఈ విధంగా అయిపోయింది నీట్గా. సో ఒక పని చేద్దాము, దీన్ని ఇట్లాగే వదిలేసి రేపు పొద్దున మార్నింగ్ అయితే మనం చైన్ లూబ్ అనేది వేసుకుందాము. క్లీనర్ వేసినాం కదా, అదంతా ఆరిపోవాలా, అందుకని టైం పడుతుంది. రేపు పొద్దున కావాలంటే మనము లూబ్ వేసుకొని మనం బయలుదేరేయచ్చు. ఈ రోజు వీడియో అదనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.